పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ సినిమాలతో నందమూరి ఫ్యాన్స్ కి వరుస గుడ్ న్యూస్ వినిపిస్తున్న బాలయ్య. అఖండ 2 అప్డేట్ తో ఎన్బీకే 111 మొదలైన తాండవం. మరో వైలెన్స్ డైరెక్టర్ తో బాలయ్య. గాడ్ ఆఫ్ మాసెస్ కి వైలెన్స్ డైరెక్టర్ తోడైతే శివ తాండవమే. మరి ఆ విషయాలంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు వరుస గుడ్ న్యూస్లు వినిపిస్తున్నారు. అదేంటంటే గతంలో రిలీజ్ అయినటువంటి లక్ష్మీ నరసింహ సినిమా రిలీజ్ అయి కూడా ఒక రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా బాలకృష్ణ గారి రిలీజ్ సినిమా ఆదిత్య 369 తర్వాత లక్ష్మీ నరసింహ రిలీజ్ అవ్వడం చాలా మంచి కిక్ ఇచ్చింది. అయితే బాలకృష్ణ గారు ఓన్లీ గత సినిమాలు రిలీజ్లే కాదు, రిలీజ్లు అవుతున్నాయి బాలకృష్ణ గారి. అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు షూటింగ్ జరుపుకొని ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయినటువంటి అఖండ 2 లాంటి సినిమాల నుంచి అప్డేట్స్ రాబోతున్నాయి. అండ్ అదేవిధంగా ఇక ఫ్యూచర్లో సినిమాలు చేయబోయేటువంటి సినిమాల అనౌన్స్మెంట్స్ కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ గారు. సో ఈ 3 పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ సినిమాలతోటి కంప్లీట్గా నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే లక్ష్మీ నరసింహ రిలీజ్ అయింది అండ్ దాని తర్వాత ఒక మంచి రికార్డ్స్ని క్రియేట్ చేసింది. ఆ ఫ్యాన్స్ ఆఫీస్లోనే ఉండగా లేటెస్ట్గా జూన్ 9వ తారీఖున బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఇప్పుడు ఆల్రెడీ అఖండ షూటింగ్ జరుపుకుంటున్నటువంటి సినిమా నుంచి అప్డేట్ అండ్ అదేవిధంగా ఇప్పుడు ఫ్యూచర్లో ఆయన చేయబోయేటువంటి సినిమాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా అన్నీ రివీల్ అయిపోయినాయి. అదేంటంటే గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు డైరెక్టర్ గోపీచంద్ మల్లేని గారితో మళ్ళీ కలిసి వర్క్ చేయబోతున్నారు. వీరసింహారెడ్డి హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా రాబోతుందట. అయితే తాజాగా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగానే వచ్చింది వెంటనే. అండ్ లేటెస్ట్గా ఈ సినిమా గురించి గోపీచంద్ మల్లేని గారు పవర్ఫుల్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. నందమూరి బాలకృష్ణ గారితో తిరిగి కలవడం గౌరవంగా ఉంది, మహాదేవుడు తిరిగి వచ్చాడు, ఈసారి మనం ఇంకా పెద్దగా గర్జిస్తున్నాం అంటూ కూడా ఒక పోస్ట్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే గోపీచంద్ మల్లేని గారు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ ఈ మూవీ గురించి చాలా విషయాలు చెప్పారు. బాలకృష్ణ గారితో స్క్రిప్ట్ డిస్కషన్ అయిపోయిందని అండ్ ఇక ఏ బ్యానర్లో చేస్తారనేది ఆయన డిసైడ్ చేస్తారని కూడా చెప్పారు. డెఫినెట్గా ఇది ఒక సాలిడ్ స్క్రిప్ట్ అని, 100% ఒక కొత్త డైమెన్షన్లో ఉంటుందని కూడా చెప్పారు. మీరు ఊహించిన దానికంటే మించి ఉంటుంది అండ్ మీ ఇమాజినేషన్స్కి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇమాజినేషన్స్కి కూడా అందదు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే వీరసింహారెడ్డి సినిమాలో 2 క్యారెక్టర్స్ను బ్యాలెన్స్ చేయలేకపోయారని కామెంట్స్ కూడా వచ్చాయి గతంలో. అయితే ఈసారి అలాంటి కంప్లైంట్ ఏది రాకుండానే ఆ విధంగానే వర్క్ చేస్తున్నామని కూడా గోపిచంద్ గారు అన్నారు. అండ్ దాంతో ఆయన టీం కూడా చాలా కష్టపడుతుందని కూడా చెప్పుకొచ్చారు. అంటే డబుల్ యాక్షన్స్ ఉంటుందని డైరెక్టర్ గారు హింట్ ఇచ్చారు, బట్ ఏదైనా కథను బట్టే ఉంటుందన్నారు. ఆయన కామెంట్స్ తోటి మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని కూడా నందమూరి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే ఇక్కడ రిలీజ్ అయిపోయింది లక్ష్మీ నరసింహ. అయితే ఆయన నెక్స్ట్ అప్కమింగ్ సినిమా కూడా డిసైడ్ అయిపోయింది గోపీచంద్ మల్లేని గారితో. ఇప్పుడు ఇక అఖండ 2 గురించే ఉంది. అయితే అఖండ 2 జూన్ 9న నందమూరి బాలకృష్ణ గారి బర్త్డే కాబట్టి ఆ సినిమాకు సంబంధించినటువంటి ఒక గ్లిమ్సార్ లేకపోతే టీజర్ రాబోతుందని కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అంటే కంప్లీట్గా ఫ్యాన్స్కి గత సినిమాలు చూస్తున్నారు అండ్ ప్రజెంట్ షూటింగ్ జరుపుకునేటువంటి అప్డేట్స్ తెలుస్తున్నాయి అండ్ ఫ్యూచర్ అనౌన్స్ చేసేటువంటి సినిమాలు కూడా తెలిసిపోతున్నాయి. సో మొత్తంగా ఈ 3 తోటి నందమూరి ఫ్యాన్స్కి అయితే ఒక మంచి కిక్ అయితే రాబోతుంది. అయితే ఈ అఖండ 2 మనకు తెలుసు, గతంలో బోయపాటి శ్రీని గారు డైరెక్ట్ చేస్తే బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్కి ఏ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తే తెలుసు. సింహానే చాలా పెద్ద హిట్ అయింది వీళ్ళిద్దరు కాంబినేషన్. ఆ తర్వాత వచ్చినటువంటి లెజెండ్ అండ్ దాని తర్వాత అఖండ, ఇప్పుడు అఖండకు రాబోతున్నటువంటి సీక్వెలే అఖండ 2. సో దీంట్లో ఆదిపిన్ శెట్టి గారు లాంటి ఒక పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ ఆయన కూడా ప్లే చేస్తున్నారు. తమన్ గారి బీజియం మనకు తెలుసు ఏ రేంజ్లో ఉంటుందో. సో మొత్తంగా అఖండ 2 ఒక శివతాండవం అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు ఇక 111 ఎన్బీకే 111 వచ్చేసి బాలకృష్ణ గారు మనకు తెలుసు, ఆయన గోపీచంద్ మల్లేని గారితో ఒక మంచి సాలిడ్ హిట్ ఇచ్చారు. బట్ ఈ సినిమా ఇంకో కొత్త డైమెన్షన్లో ఉంటుందని కూడా ఆయన ఒక ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్లో ఇచ్చారు. బట్ ఇక ఈ దాంట్లో కూడా మేబీ 2 క్యారెక్టర్స్ డబుల్ యాక్షన్ ఉంటుందని అయితే మనకు అర్థమవుతుంది, కానీ ఏ రేంజ్లో చేస్తారని తెలియదు. అయితే ఇవిలా ఉంటే మరొక వైలెన్స్ డైరెక్టర్ తోటి కూడా బాలకృష్ణ గారు జత కట్టబోతున్నారన్న టాపిక్ కూడా వినిపిస్తుంది. అదేంటంటే రీసెంట్గా మలయాళం సినిమా మార్కో మనకు తెలుసు, ఉన్ని ముకుందన్ గారు హీరో. సో ఆ మార్కోక్ సినిమాకి సంబంధించినటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో ఒక మోస్ట్ వైలెంట్ సినిమాని తీయబోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది. మేబీ అది ఎన్బీకే 11 ముందుంటుందా అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి ఎన్బీకే 11 తర్వాత
మార్కో డైరెక్టర్ తోటి ఉండొచ్చు. సో కాబట్టి మార్కో డైరెక్టర్ అండ్ మార్కోలో ఉన్ని ముకుందన్ గారు ఏ రేంజ్లో వైలెన్స్ చూపించారో తెలుసు, ఒక రేంజ్లో చూపించారు. బట్ అలాంటి వైలెన్స్కి గాడ్ ఆఫ్ మాసెస్ లాంటి బాలకృష్ణ గారు తోడైతే ఇంకా వైలెన్సా మాస్ కమ్ వైలెన్స్ మిక్స్ అయితే ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సో మొత్తంగా కాంబినేషన్స్ అన్నీ కూడా ఒక నెవర్ ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్స్ అనే చెప్పాలి ఇవన్నీ. సో మరి బాలకృష్ణ గారి కాంబినేషన్కి అటు మార్కో డైరెక్టర్కి డెఫినెట్గా ఆయన మాస్కి ఈయన వైలెన్స్కి ఇంకా ఎలాంటి కథ వస్తుందో అయితే తెలియదు, కానీ మొత్తంగా ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. సో మొత్తంగా ఈ 3 సినిమాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇప్పుడు వస్తూనే ఉన్నాయి. అండ్ దాని తర్వాత రాబోతున్నటువంటి బాబీ గారితో ఒక సినిమా అనుకున్నారు, బట్ అది వర్కౌట్ అయితే అవ్వలేదు. దాని తర్వాత ఇంకేదైనా సినిమా అనౌన్స్ చేసే ఛాన్సెస్ కూడా ఈ రోజుతోటి ఇంకేదైనా అనౌన్స్ చేసే ఛాన్సెస్ కూడా డెఫినెట్గా లేకపోదు. బర్త్డే సందర్భంగా ఏదైనా అప్డేట్స్ అయితే డెఫినెట్గా రాకపోవచ్చు. సో కాబట్టి ఏదైనా ఇంపాసిబుల్ అనేది పాసిబుల్ చేసి చూపిస్తున్నారు బాలకృష్ణ గారు. ఇప్పుడున్నటువంటి హిట్లతోటి అటు గతంలో భగవంత్ కేసరి అండ్ డాకు మహారాజు, దాని తర్వాత అఖండ, ఇవన్నీ కూడా అన్ని హిట్సే. సో కంప్లీట్ వీరసింహారెడ్డి ఇవన్నీ హిట్సే. ఇప్పుడు యంగ్ హీరోలతోటి కూడా పోటీ పడి చాలా స్పీడ్గా షూట్స్ చేస్తూ అంతే స్పీడ్గా హిట్స్ కూడా అందుకుంటున్నటువంటి సీనియర్ హీరోలో ఏకైక హీరో బాలకృష్ణ గారు. సో చూడాలి మరి ఈ కాంబినేషన్స్ ఎలా ఉంటుందో. మొత్తంగా నందమూరి ఫ్యాన్స్కి మాత్రం ఇటు వరుస గుడ్ న్యూస్లు అయితే వినిపిస్తుండడంలో అసలు ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అటు ఎన్టీఆర్ గారు కూడా వరుస సినిమాలతో చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు డ్రాగన్ చేస్తున్నాడు, దేవర 2 ఇప్పుడు సెట్స్ మీదకి వెళ్ళనుంది. దాని తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ గారిది సితారా ఎంటర్టైన్మెంట్స్లో అదొక సినిమా ఉంది. సో మొత్తంగా బాబాయ్ అబ్బాయి ఇద్దరు కూడా స్పీడ్తో పాటు హిట్స్ని కూడా చాలా ఈజీగా వాళ్ళ అకౌంట్స్లలో వేసుకుంటున్నారు. సో చూడాలి మరి ఈ సినిమా. ఇప్పుడు వార్ 2 కూడా రాబోతుంది ఎన్టీఆర్ గారిది, అదొక క్యామియో, బట్ క్యామియో అని కూడా చెప్పలేం, బట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ రోలే. బాలీవుడ్లో ఫర్ ది ఫస్ట్ టైం ఇక్కడ టాలీవుడ్ నుంచి వెళ్ళి యాక్ట్ చేసినటువంటి హీరో ఎన్టీఆర్ గారు. మరి ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ మనం చూసాం ఏ రేంజ్లో ఉంటుందో. సో చిన్న టీజర్లో అయినా ఇచ్చేటువంటి ఎలివేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇటు బాబాయ్ అబ్బాయి ఇద్దరు కూడా ఫ్యాన్స్ని ఈజీగా చాలా అవలీలగా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు వరుస అప్డేట్స్ తోటి. సో చూడాలి మరి. అండ్ ఇక డ్రాగన్ కూడా రాబోతుంది కాబట్టి అది కూడా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో మనం అయితే చెప్పలేం. సో మొత్తంగా బాలకృష్ణ గారు ఈ సినిమాలతోటి మరొక బ్లాక్ బస్టర్స్ అందుకుంటడంలో ఎలాంటి డౌట్ అయితే లేదని అనిపిస్తుంది. సో మరి ఈ కాంబినేషన్స్లో మీ ఫేవరెట్ కాంబినేషన్ ఏంటి? కామెంట్ చేయండి.